తీసుకొచ్చి ఇవాళ ఆ పేర్లు పెడుతున్నాడంటే డొక్కా సీతమ్మ కానీ ఇంకొకటి కానీ లేదు మన పొట్టి శ్రీరాములు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి గొప్ప అడ్మినిస్ట్రేషన్గా చక్కగా ఐఏఎస్ల సలహాలు తీసుకుని నడుస్తున్నటువంటి గొప్ప మహానాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. అన్ని వర్గాలతో కూడా మర్యాద మన్ననలు పొందుతున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. నాట్ ఓన్లీ పబ్లిక్ సార్, సిద్ధాంతులు, స్వామీజీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, పత్రికా విలేకరులు, మీలాంటి జర్నలిస్టులు, అట్లాగే విశ్లేషకులు చూడండి. తెలగపల్లి రవి గారిని చూడండి, నాగేశ్వరరావు గారిని చూడండి, ఆయన్ని చూడండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఇట్లా పెద్దలందరినీ కూడా చూడండి. ఎంతమంది పెద్దలు ఇవాళ ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఒక తప్పు ఎక్కడన్నా కనపడుతుందా? ఆయన మీద తప్పే ఉంటే చెప్పండి. మీరు ఎవరండే పట్టించుకుంది. అక్కడున్న వితంతు మహిళలు పవన్ లాంటి అన్నయ్య మాకు దొరికాడని, మా సొంత అన్న కూడా పండక్కి పిలవలేదని వాళ్ళు అక్కడ చక్కగా చెప్తున్నారు. అక్కడున్న గిరిజనులు చెప్తున్నారు, అక్కడున్న హరిజనులు చెప్తున్నారు. మీరు కావాలని ఇందాక చెప్పానే, అదే కాదు ఆ ఎస్సీ ఎస్టీలను విడదీయటమే కాదండి. మీరు ఆయన బలమైన వర్గం, ఎస్ ఐఎమ్ కాపు, ఐ హ్యావ్ గివ్ ద సపోర్ట్ టు అవర్ కాపు కమ్యూనిటీ అని ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారు కాపులకి మద్దతు ఇవ్వాలా, కాపులు నాకు ఓటేయండి అని కూడా అడగలా. కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, మంచి నిర్ణయం తీసుకోండి, చిన్న కులాలకు అండగా ఉండండి. నేను మంచి చేస్తానని మీకు అనిపిస్తే నన్ను సపోర్ట్ చేయండి, అంతేగాని నాకు ఓటేయమని కూడా అడగల. మేము ఓన్ చేసుకున్నాం రంగా గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని మేము ఓన్ చేసుకున్నాం. ఇవాళ కూటమిని చీల్చలేకపోతున్నాం. ఏం చేద్దామని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా పెద్ద మేధావులు కానీ ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్కి అండ ఎవరు? కాపులు. ఆ అండ చీల్చాలంటే ఏం చేయాలి? కాపుల్ని డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? కాపుల్లో ఉన్నటువంటి ముద్రగడను తీసుకొచ్చారు. ఆయన చీల్చలేకపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ యొక్క వారాహి ఉప్పెన అనేటటువంటి ప్రపంచం ముందు నిలవలేకపోయాడు. కులాన్ని కూడా మార్చుకుని రెడ్డిగా మారిపోయాడు. ఇవాళ వంగవీటోళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళని ఏదో తీసుకురావాలి, వీళ్ళకి బందర్ ఎంపీ ఇవ్వాలి, ఇంకోటి ఎంపీ ఇవ్వాలని మీ మీడియానే మాట్లాడుతుంది. వంగవీటోళ్ళకు ఒక పేరు, గౌరవం, మర్యాదలు అన్నీ ఉన్నాయి. పోయి 38 సంవత్సరాలు అయినా కానీ ఇవాళకు కూడా పార్టీలకు అతీతంగా ఆయన హత్య చేసిన పార్టీ ఆయనకి మేలు చేస్తుంది, వర్ధంతులు చేస్తుంది. ఆయన్ని హత్య చేసిన సహకరించిన ఇంకో పార్టీ కూడా ఆయనకి అన్ని విధాల గౌరవ మర్యాదలు వర్ధంతులు చేస్తారు. ఎందుకంటే అది ఓటు బ్యాంక్ రాజకీయం అయిపోయింది. కులరహితంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే 16 ఏళ్ల వయసులో ఉన్న కుర్రోడు 1600 మందితో ఉన్న గ్యాంగ్ లీడర్ కూడా రంగాలాగా బతకాలి, రంగాలాగా చావాలి, రంగాలాగా 6 నెలలు బతికి చచ్చిపోయినా పర్వాలేదని ఇవాళ ఆయన ఒక ఇంప్రెషన్ అయిపోయాడు. ఆయన ఇవాళ ఒక ఎంబ్లామ్ అయిపోయాడు. అలాంటోడిని కూడా ఫ్యామిలీని కూడా బయట తీసుకొచ్చి అల్లరి చేయడానికి చూస్తున్నారు. ఇవాళ తెలుగుగల్లోళ్ళు వంగవీటి ఫ్యామిలీ వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళు ఒక కులానికి పరిమితం కాదు, అన్ని కులాలు. అసలు వాళ్ళకి భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పిలిచి సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీని, నిలిపింది కూడా రాష్ట్రంలో గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారే. కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆ రోజు ఆయన కార్పొరేటర్గా నుంచుంటే కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కంటెస్టెంట్ పర్సన్ కూడా పెట్టలేదండి. గెలిచిన తర్వాత జైల్లో ఉంటే పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కూడా వాళ్ళేనండి. అలాంటి పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇవాళ అదే టీడీపీ చేసిన తప్పుకి టీడీపీని భూస్థాపితం ప్రభుత్వాలనే కుప్పకూల్చినటువంటి గొప్ప వ్యవస్థ రాధారంగా మిత్రమండలి వంగవీటి మోహన్ రంగా గారి ఫ్యామిలీ దగ్గర ఉంది. వాళ్ళు క్రమశిక్షణగా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని నడవాలనేది కొంచెం నడిస్తే ఈ కూటమికి ఏమీ కాదు. కాపుల్ని చీల్చలేరు. కాపులు పవన్ కళ్యాణ్కి బాండ్ అయిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ని ఎందుకు బాండ్ అయ్యామంటే మోహన్ రంగా గారు పోయారు. దగ్గర అలాంటి భావాలు ఉన్నవాడు ఈయన్ని మనం దూరం చేసుకుంటే అంత మంచి భావాలు ఉన్నవాళ్ళు ఎవరున్నారు ఇవాళ స్టేట్లో? మీరు చెప్పండి ఒకసారి. మీరు నన్ను క్వశ్చన్లు కాదు, ఒక్కసారి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు, కులరహితంగా ఉన్నవాడు వంగవీటి మోహన్ రంగా గారి లాగా కులరహితంగా 40 ఏళ్ల క్రితమే మాకు మరో అంబేద్కర్ అండి. మాకు
ఆ రోజున పదిరికుప్పం కానీ రామకృష్ణాపురం కానీ అనేక చుండూరు కానీ గ్రామాలు మమ్మల్ని కూడా తీసుకెళ్ళిన మహానుభావుడండి. వాళ్ళకి అండగా ఉండి అప్పుడు ఎవరు వచ్చారండి? కత్తిపతి పద్మారావు కానీ ఇంకోళ్ళు కానీ మహానాయకులు. అప్పుడు ఇంత డెవలప్ లేదండి. అప్పుడు రంగా గారు కులరహితంగా వచ్చిన మనిషి అండి. అలాంటి మనిషి, అలాంటి ఫ్యామిలీలో పుట్టినోళ్ళు గౌరవంగా మెలుచుకుంటారు. అట్లాగే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనకాలే ఉంటారు. ఆ రోజు ముద్రగడ నాతో డప్పు కొట్టమంటే కొట్టారు, లైట్లు వేయమంటే వేసారు, తీయమంటే తీశారు, రైళ్లు తగలబెట్టమంటే తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టమంటే తగలబెట్టారు. ఇవాళ నాతో వచ్చేస్తారు వీళ్ళంతా. నేను జగన్ పక్కనే ఉంటానని ఎలా వెళ్ళాడో కన్న కూతురు కూడా వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ పక్కన ఉంది. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. అంతకు మించి పరువు పోగొట్టుకుంటాం తప్పనిసి ఇప్పుడు వెళ్దాం అనుకునేవాళ్ళు కానీ కళలు కనేవాళ్ళు కానీ అయ్యా ఏమీ ఉండదనేది చక్కగా తెలియజేస్తున్నారు.